వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ తారాస్థాయికి చేరింది. ఇప్పటికే చిన్నారెడ్డిపై కాంగ్రెస్ పెద్దలకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు చేశారు. చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరారు. మరోవైపు గాంధీ భవన్ దగ్గర చిన్నారెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు. మేఘారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఈ వివాదంపై ఎమ్మెల్యే మేఘారెడ్డితో మా కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. వనపర్తి కాంగ్రెస్ నేతల పంచాయతీ ఇప్పుడు ఢిల్లీ చేరుకుంది. కాసేపటి క్రితమే వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు నేరుగా ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే ఉన్నారు. సార్, ఏం చెప్పారు ఖర్గే గారిని కలిసి? మల్లికార్జున ఖర్గే గారిని మేము ఇప్పటిదాకా మా ఏఐసీసీ అధ్యక్షుల వారిని మేము మొన్న 3 రోజుల కిందట గౌరవ చిన్నారెడ్డి గారు వనపర్తి నియోజకవర్గంలో గోపాల్పేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని గురించి నా గురించి ఏఐసీసీని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న దాని సందర్భంగా ఆ వీడియో క్లిప్స్ కానీ డీటెయిల్స్ రిపోర్ట్ కానీ అవన్నీ తీసుకొచ్చి మా ఏఐసీసీ అధ్యక్షుడు ఇప్పుడే రిపోర్ట్ చేయడం జరిగింది. ఆయన ఏఐసీసీ జనరల్ సెక్రటరీకి పంపించేసి డీటెయిల్స్ రిపోర్ట్ తీసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాడు. సార్, ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? ఎందుకంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాయతీ మీదంతా కూడా బహిర్గతం కావడం, కంప్లైంట్లు చేసుకోవడం, పీసీసీ దగ్గరికి వ్యవహారం వెళ్ళడం కూడా జరిగింది కదా. ఏం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు? కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ 9 సార్లు బీఫామ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మొన్న బీఫామ్ ఇవ్వకపోయినా ఆయనకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చి క్యాబినెట్ ఇచ్చిన క్యాబినెట్ కాంగ్రెస్ పార్టీని ఆయన అన్యాయంగా మాట్లాడిండు, అబద్ధాలు మాట్లాడిండు, అనుచిత వ్యాఖ్యలు చేసిండు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తుంది. జీవన్ రెడ్డి గారికి కావచ్చు, ఈయనకు కావచ్చు 8 సార్లు బీఫామ్ ఇస్తే 4 సార్లు గెలిచిండు, ఒకసారి మంత్రి అయ్యిండు, ఒకసారి ఎమ్మెల్సీ ఇస్తే ఓడిపోయినాడు. మళ్ళీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇప్పుడు క్యాబినెట్ ర్యాంకులనే ఉన్నాడు కదా. ఆయనకేం తక్కువ చేయలే. బీఫామ్ వనపర్తి ప్రజలు ఆయన వద్దనుకున్నారు. సో కొత్త క్యాండిడేట్ అయితే బాగుంటుందని నన్ను కోరుకున్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు సర్వేల ప్రకారం టికెట్ ఇచ్చున్నారు, గెలుచున్నాం. సో ఆయనకు అన్ని ఏం చేయాలో పార్టీ అన్ని చేసింది. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని దాని మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్నారెడ్డి గారిని సస్పెండ్ చేయాల్సిందే. ఫైనల్గా ఎట్లాంటి ఎక్స్టెన్స్ ఇచ్చారు ఖర్గే గారు? ఎందుకంటే ఇంత దూరం వచ్చి మీరు కంప్లైంట్ చేశారు కాబట్టి. అదే ఖర్గే గారు అన్ని తెలంగాణ గురించి మిగతా విషయాలు అవి మాట్లాడుతూ ఎమ్మడే ఓఎస్డీ గారిని పిలిచేసి అవన్నీ డీటెయిల్స్ రిపోర్ట్ తీసుకోమని పార్టీకి ఆదేశిస్తూ రిపోర్ట్ వచ్చిన తర్వాత, విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాత సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ పైన గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, కొండా సురేఖ కుమార్తె కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ వ్యాఖ్యలను ఎట్లా చూడాలి? సీఎం కావచ్చు, వారి కుటుంబ సభ్యులపైన కావచ్చు, పార్టీ పైన, ముఖ్యంగా ప్రభుత్వం పైన చేస్తున్న కామెంట్ని ఒక ఎమ్మెల్యేగా ఎట్లా చూస్తారు మీరు? అవన్నీ తప్పు అని చెప్తున్నా. అందరూ పదవులు ఉండి ఎంజాయ్ చేస్తున్నారు. సో కొండా సురేఖ గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, చిన్నారెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, అందరికీ వాళ్ళకి ఎవరికి ఏ ఫ్యామిలీకి తక్కువ చేయలేదు. రాజగోపాల్ రెడ్డి గారిలో బ్రదరు మంత్రే, కొండా సురేఖ గారు మంత్రే, మంత్రి బిడ్డ అట్లా మాట్లాడద్దు. చిన్నారెడ్డి గారు క్యాబినెట్కి ప్లానింగ్ బోర్డు ఎవరు ఏం మాట్లాడినా పార్టీకి అగెన్స్ట్ మాట్లాడినందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకురావాల్సిందని నేను నా పర్సనల్ చేయాలని మీ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నాను. 100% వాళ్ళు మా ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నా నేను ఏకీభవిస్తాను. పార్టీ పైన వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కూడా మేఘారెడ్డి చెప్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్టు నిశాంత్ దుబేతో సతీష్ అభినంద్, న్యూఢిల్లీ.